సో నేను 6, 15, 24 ప్రోగ్రామ్ చూసినప్పుడు కొంతమంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. 6 అంటే శుక్రుడు సకల సుఖాలు, డబ్బు, పేరు, ట్రావెలింగ్. ఈరోజు హైదరాబాద్లో ఉంటే రేపు కర్నూలు, ఎల్లుండి తిరుపతి, చెన్నై, బెంగళూరు ఇలా తిరగడం ఉంటుంది. మంచి ఫుడ్డీస్గా ఉంటారు. ఈ 6లో పుట్టిన వాళ్ళు దేర్ గుడ్ ఇన్ లవ్, రొమాన్స్, ట్రావెల్. ప్రతిరోజు పండగలా ఉండేవాళ్ళు 6. సార్ మా లైఫ్ అలా లేదు, మాకు రోజుకి ఎదుక్కోవాలి, డబ్బులు సాలడం లేదు, ఇబ్బందులు ఉన్నాయి. ఇది కూడా కరెక్టే. 6, 15, 24 పుట్టిన వాళ్ళు నిజంగా శుక్రుడి దీవెన వల్ల కోట్లు సంపాదించాలి. 6న పుట్టిన బుమ్రా, అజయ్ జడేజా, శ్రేయస్ అయ్యర్ కోట్లు సంపాదించారు. జయలలిత, గౌతమ్ అదానీ బాగా సంపాదించి, సచిన్ టెండూల్కర్ కూడా ఈ సిరీసే. కానీ కొంతమంది ఉంటారు, నేను ఎప్పుడు ఇంత లోపలికి పోయి నెగిటివ్ చెప్పదలుచుకోలేదు. బర్త్ 6, మంత్, ఇయర్ కూడితే 6/1 వస్తే 6 శుక్రుడు, 1 సూర్యుడు, 6 ముందుకు లాగితే 1 వెనక లాగుతుంది. సో 6/1 వాళ్ళకి కోపం ఎక్కువ, సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల. చేసే పనిలో బ్రేక్స్ వస్తాయి, చదువులో ఆటంకాలు వస్తాయి, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ, తొందరగా ఒళ్ళు పాడైపోతుంది. 30-34కే బీపీలు, షుగర్లు వచ్చేస్తాయి, డబ్బు నిలబడదు. అదేవిధంగా బర్త్ నంబర్ 6, డిస్ నంబర్ 3 ఉన్న 6 రాక్షసుల గురువు, 3 దేవతల గురువు. 6, 3 అంటే ధ్వంసం, డబ్బు, ఆరోగ్యం, జీవితం. సో మీ బర్త్ నంబర్ 6/1, 6/3 ఉంటే ఖచ్చితంగా పేరు కరెక్షన్ అవసరం. సో అసలు మీ పేరు ఎలా ఉంది, మీ బర్త్ ఎలా ఉంది, మీ డెస్టినీ ఎలా ఉంది చెక్ చేసుకోండి. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకుండా ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. నన్ను కలిసినప్పుడు మీ సమస్యలు నేనే చెప్తాను, పరిష్కారం నేనే చెప్తాను. సో 100% యాక్యురేట్ రిజల్ట్స్ కోసం నన్ను కలవండి. 1 విజిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్.